హలో ఫుడీ, వెల్కమ్ టు బ్యాచిలర్ ఫుడీ. నేను ఈరోజు మీకు ఇంకొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదంటే చేపల పులుసు ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఏమేమి యాడ్ చేయాలి, ఎట్లా చేయాలో చూద్దామండి. మీరు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయలేదండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్న సైజు 4 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, మూడు మూడు పచ్చిమిర్చిని మన కట్టెల పొయ్యి మీద కాల్చుకొని వద్దామండి. ఇలా ఎర్రటి బొగ్గు మీద ఉల్లిపాయలు టమాటాలు కాల్చుకుందామండి. చూడండి ఫ్రెండ్, ఇట్లా కాల్చుకోండి. ఆనియన్స్, టమాటా, మిర్చి ఇట్లా నల్ల కొంచెం దోరగా వేయించుకోండి. పైన ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం ఉల్లిగడ్డ పొట్టు ఒలుచుకుందాం. ఆ బ్లాక్ కలర్ పొట్టు అందులోకి రాకుండా చూసుకోండి, ఎందుకంటే కూర చేదు అవుతుంది. మళ్ళీ ఫిష్ కర్రీకి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం బియ్యం వేసుకోండి. బియ్యం మంచి చిక్కదనానికి సూపు. దాంతో పాటుగా కొంచెం ముందుగా ధనియాలు తీసుకోండి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత చిటపటలాడి కొంచెం వేగిన తర్వాత కొంచెం మెంతి వేసుకోండి. దీంతో పాటుగా జీలకర్ర వేసుకోండి. వేసి ఒక 2 నిమిషాల పాటు కూడా త్వరగా వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాము వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. మంచిగా త్వరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందే మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసుకుని తీసుకున్న టమాటా జ్యూస్ యాడ్ చేసుకుందాం ఇందులోకి. దీంతో పాటు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా కారం, అట్లాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద చేసుకోండి, లేకుంటే కింద అడుగుంటుందండి. కారం అల్లుల్లో వేసాం కాబట్టి కొంచెం అడుగుంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే కింద అడుగు ఉంటుంది. మంచి ఫ్రై అవుతుంది, ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ చూడండి ఎట్లా ఆయిల్ సపరేట్ అయిందో. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంకోసారి కలుపుకొని ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా ఆయిల్ సపరేట్ అయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీంతో పాటు మన సూప్ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. మీ ఇష్టం, చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోండి, పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా కలిపి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సగలసల్ల మెరిసే వరకు సూప్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా సూప్ హీట్ అయ్యాక ఇందులోకి ముందే మనం కట్ చేసుకుని కడుక్కున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఫిష్ ముక్కల్ని ఆ ఉప్పు, పసుపు, నిమ్మకాయతో శుభ్రంగా కడిగితే నీసు వాసన రాదండి.
స్పూన్తో ఒకసారి కలుపుకోవాలండి ఫస్ట్. తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత స్పూన్ యూజ్ చేయొద్దు, ముక్కలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు స్పూన్ యూజ్ చేయట్లేదు, ఇట్లే కలుపుకోండి. ఇలా కలుపుకొని చక్క మళ్ళీ మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. తీసి చూద్దాం. ఇలా ఉడికిన కర్రీలోకి ముందే తురుముకున్న కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. స్పూన్ యూజ్ చేయదు, ముక్క విరిగిపోతాయి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా యాడ్ చేద్దాం. మీరు ఎంత మసాలా తింటే అంతే యాడ్ చేసుకుని నేను కొంచెం యాడ్ చేస్తున్నా. ఫిష్ మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. ఇది జొన్న రొట్టెతో తింటే బాగా టేస్ట్ ఉంటుందండి. నేను జొన్న రొట్టె కాంబినేషన్ వేసుకుంటున్నా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. గుమ్మలాడే చేపల పులుసు రెడీ అండి. దీన్ని మీరు దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. రైస్, జొన్న రొట్టె అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.